వింగ్స్ ఇండియా కార్యక్రమంలో రక్షణ రంగానికి ఉపయోగపడే పలు ఉత్పత్తులను రఘువంశీ ఏరోస్పేస్ ప్రదర్శించింది. ఇప్పటికే ఆర్మీ, నేవీ అధికారులకు డ్రోన్లు, యుఏవీలు అందించేలా ఒప్పందాలు చేసుకున్న ఈ సంస్థ రాబోయే రోజుల్లో సాంకేతిక ఉత్పత్తుల ఆవిష్కరణలకు సిద్దంగా ఉన్నట్లు చెబుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలపై రఘువంశీ ఏరోస్పేస్ ఎండీ వంశీ వికాస్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. వింగ్స్ ఇండియాలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో రఘువంశీ ఏరోస్పేస్ సంబంధించిన స్టాల్ కూడా ఒకటి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడ వైమానిక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతము రఘువంశీ ఏరోస్పేస్ ఎండీ వంశీ వికాస్ గారు మనతో ఉన్నారని అడిగి మరిన్నో తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఏరోస్పేస్ అనగానే ఎక్కువగా విదేశీల నుంచి దిగుమతి చేసుకోవడం, లేదంటే విదేశీ వస్తువులు అక్కడి నుంచి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానం అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవి కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. అందులో రఘువంశీ ఏరోస్పేస్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ రఘువంశీ ఏరోస్పేస్కి సంబంధించిన వివరాలు ఏంటి? మేము 20 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఏరో ఇంజన్ పార్ట్స్ చేసేవాళ్ళము ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కస్టమర్స్ లైక్ జీఈ, బ్రాడ్ అండ్ విట్నీ, హనీవెల్, సాఫ్రన్ అలాగా. లాస్ట్ ఇయర్ మేము మొత్తం స్వదేశీ పరిజ్ఞానంతో ఒక మైక్రో టర్బోజెట్ ఇంజన్ని మేము ఇన్నోవేట్ చేశాము. దాంతో ప్రజెంట్లీ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ దీని పేరు జెట్ పవర్డ్ యుఏవి. ఈ ప్రోడక్ట్తో మనము దీన్ని డెకాయ్ లాగా వాడచ్చు, అలాగే దీనికి మిజైల్ అటాచ్ చేసి మిజైల్ కూడా పంపచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి ప్రోడక్ట్స్ బయట నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు ఇప్పుడు టోటల్ ఇండియన్ పరిజ్ఞానంతో, అంటే మన ఓన్ డిజైన్, మన మ్యానుఫ్యాక్చరింగ్, మన టెస్టింగ్తో ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము. ప్రజెంట్లీ ట్రయల్స్లో ఉన్నాయండి. మేము దీన్ని స్పెసిఫిక్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేశాము. వాళ్ళతో కలిపి టెస్ట్ చేసి ఇంకొక 6 months పడుతుంది. దాని తర్వాత వాళ్ళకి సప్లై చేస్తాం. ఒకసారి మనిషి లేకుండానే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ మేరకు సాంకేతికత పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని రోజులు పట్టింది సార్ దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే విదేశాల్లో ఉన్నాయంటున్నారు, స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందిస్తున్నాం అంటున్నారు. దీనికి సంబంధించి ఇన్నోవేషన్ నుంచి రూపొందించే వరకు ఎలా టైం పట్టింది, ఏ సాంకేతికత ఉపయోగించుకున్నారు, ఎంత మంది, అంటే ఎంత మ్యాన్ పవర్ యూజ్? మా దగ్గర టోటల్ కంపెనీలో ఆల్మోస్ట్ 1000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి. అందులో నుంచి ఒక 100 మెంబర్స్ని మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ లాగా క్రియేట్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి మేము డిఆర్డిఓకి ప్రొపల్షన్ తయారు చేస్తున్నాం. అలాగే దాంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ టీంతో ఆల్మోస్ట్ 3 years పట్టిందండి మాకు. 3 years ఈ స్టేజ్కి వచ్చింది. ఆల్మోస్ట్ కాంపోజిట్స్, ఇంజన్, ఎలక్ట్రానిక్స్ అంతా మా దగ్గరే తయారు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 products ఆల్రెడీ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయాయి. మేము ఆల్రెడీ ఆర్మీతో వర్క్ చేస్తున్నాము. దీని స్పెసిఫిక్ థింగ్ వచ్చేసరికి ఇంకొక 6 monthsలో మనం సప్లై చేస్తాం. మిగతా 3 products సంబంధించిన వివరాలు సార్, ఆల్రెడీ ఆర్మీతో టైఅప్ అయి కూడా అంటున్నారు కదా, వాటికి సంబంధించిన వివరాలు? ఆ ప్రోడక్ట్స్లో మీరు చూస్తే ఆర్వీ రుద్ర, అది ఆర్మీతో కలిపి ఒక 500 kilometers దూరం వెళ్తుందండి. మనిషి లేకుండా దానికి బేసిక్లీ బాంబ్ అటాచ్ చేసి ఆల్మోస్ట్ 500 kilometers దూరం వెళ్తుంది. దాని పక్కన మీరు చూస్తే ఆర్వీ లక్ష్య, అది ఇంజన్తో తయారు చేసిన ఇంజన్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. ఆ ప్రోడక్ట్ మిసైల్స్ టెస్టింగ్కి వాడతారు. సో అది కూడా ఒక యుఏవి. దాని కింద మీరు చూస్తే ఆర్వీ అస్త్ర, అది ప్రజెంట్లీ మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ఇంకొక 6 months to 1 year పడుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారన్నారు కదా, ఈ టెక్నాలజీ ఎలా సొంతం చేసుకున్నారు, వాటిని రూపొందించడానికి ఎంత టైం? అంటే యాక్చువల్గా ఈ కంపెనీ మా ఫాదర్ స్టార్ట్ చేశారండి ఆల్మోస్ట్ 2002లో. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ బాగాలేక 47 yearsకి ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన డ్రీమ్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలి, డిఫెన్స్లో మనమంటూ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని. సో 22 years ఉన్నప్పుడు ఆ డ్రీమ్ని నేను తీసుకున్నాను. సో అప్పటి నుంచి మైండ్లో ఉండింది. కానీ లాస్ట్ 5-6 years నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మనకంటూ టెక్నాలజీ ఉండాలి, మనమే ఇన్నోవేట్ చేయాలి అని. సో లాస్ట్ 5 years నుంచి మేము ఇన్వెస్ట్ చేస్తూ దీంట్లోకి వచ్చాము. మేబీ ఇంకొక 3-4 yearsలో మనమే బయటకు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, దానికి సంబంధించి వెపన్స్ని మీరు ఆ టైప్ ఆఫ్ యూఏవీలను మీరు అందిస్తున్నారు. దానికంటే ముందు
రఘువంశీ యొక్క నేచర్ ఏంటి, ఇలా పనిచేసారు? అంటే మేము ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అండి, ఇప్పుడు కూడా చేస్తున్నాము, అది మా బ్రెడ్ అండ్ బటర్. ఆల్మోస్ట్ 800 ఎంప్లాయీస్ దానికి వర్క్ చేస్తారు. లాస్ట్ ఒక 5 years నుంచి మేము డిఆర్డిఓకి కంప్లీట్ సబ్ సిస్టమ్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకేసి మేమే ఇన్నోవేట్ చేసి మేమే ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. రఘువంశీ కేవలం రక్షణ రంగానికి సంబంధించిన దానికి సంబంధించి ప్రొడక్ట్స్ చేస్తున్నారా, మిగతా వాటిలో కూడా ఉన్నారా? మేము ఏరోస్పేస్ డిఫెన్స్ ఎక్కువ చేస్తామండి. ఒక 80% మా టర్నోవర్లో నుంచి ఏరోస్పేస్ డిఫెన్స్కి చేస్తాం. అలా కాకుండా ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మెడికల్ వాటికి కూడా మేము పార్ట్స్ సప్లై చేస్తాం. ప్రస్తుతము సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా, అంటే వింగ్స్ ఇండియా ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా అదే. ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మన దేశీయంగా ఉన్న మీలాంటి సంస్థలకు కానీ, లేదంటే వేరే వైమానిక రంగ ఉత్పత్తులు, ప్రొడక్ట్, విడిభాగాలు, పనిముట్లు వాటిని చేసే వాటికి ఏ విధంగా ఉపయోగపడవచ్చు ఈ డెవలప్మెంట్ అనేది? మీరు చూస్తే అంతకుముందు మనము హెచ్ఏఎల్కి, డిఆర్డిఓకి సప్లై చేసేవాళ్ళము. అక్కడ కూడా రిక్వైర్మెంట్ బాగానే ఉంది. కానీ బయట కంపెనీస్ అంటే బోయింగ్, ఎయిర్బస్, జీఈ, ప్రాట్ అండ్ విట్నీ ఇలాంటి కంపెనీస్ అన్నీ అక్కడి నుంచి ఇక్కడ ఇండియా నుంచి కొనడానికి ముందుకొచ్చాయండి. లాస్ట్ 10 yearsలో ఈ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. సో దీనివల్ల మనము మాలాంటి కంపెనీస్, మేము ఒక 20 years బ్యాక్ ఒక 10 employees ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 employees అయ్యాం. ఇలా మాలాంటి కంపెనీస్ చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మంచి టెక్నాలజీతో, మంచి క్వాలిటీతో మనం పార్ట్స్ డెలివర్ చేస్తే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ప్రెజెంట్లీ మనం ఓన్లీ ఒక $1 billion వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అలాంటి, బట్ దాని రిక్వైర్మెంట్ మోర్ దెన్ $100 billion ఉంది. సో గ్యాప్ ఇంకా చాలా ఉంది. సో దాన్ని మనం ఎలా మంచిగా చేసుకుని మనం చేయగలిగితే అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దాని నుంచి మన నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయి వరకు ఎదిగాము. ఇంకా దాదాపు 100 times ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మీరు చెప్తున్నారు. దానికి తగ్గ మ్యాన్ పవర్, టెక్నాలజీ మన దగ్గర ఉందా, సరిపోతుందా? ఇంకా మ్యాన్ పవర్ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో ఇంకా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే టెక్నాలజీ మనం మంచి చేసుకుంటామంటే గ్రో అవ్వచ్చండి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకంటూ స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ ఉండాలి. ప్రెజెంట్లీ ఉన్నా కూడా ఇప్పుడు డిప్లొమో కానీ బీటెక్ కాలేజెస్ ఉన్నా కూడా కరికులము ఏరోస్పేస్ డిఫెన్స్కి తగ్గట్టు ఇంకా లేదు. సో రీసెంట్గా గవర్నమెంట్ మా లాంటి కంపెనీస్ని పిలిచి మమ్మల్ని కరికులం తయారు చేసి ఇవ్వమని చెప్పింది. నాకు తెలిసి ఇంకో 2-3 yearsలో ఆ కరికులం ప్రకారము టెక్నాలజీని అమలుపరుచుకొని వాళ్ళని ట్రైన్ చేసి మాలాంటి కంపెనీస్లో జాయిన్ అయితే ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న, ఇంకా రఘువంశీ నుంచి రక్షణ రంగానికి, డిఫెన్స్కి సంబంధించి ఇంకా ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ప్రెజెంట్లీ మీరు చూస్తే మేము యూఏవీస్ తయారు చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఇంకొక 1 yearలో మేము చిన్న ఇంజన్స్ తయారు చేస్తాం. ప్రెజెంట్లీ మేము దాన్ని ఇంకొంచెం పెద్ద ఇంజన్స్ చేస్తే దాన్ని మేల్ యూఏవీస్ అంటారు, ఇంకా చాలా పెద్ద యూఏవీస్, దాంట్లో నుంచి మిజైల్స్ మనము రిలీజ్ చేయొచ్చు. సో ఆ టెక్నాలజీ మీద ప్రెజెంట్లీ పనిచేస్తున్నాం. ఎన్ని రోజుల వరకు? నెక్స్ట్ ఒక 2 yearsలో ఆ ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన రఘువంశీ ఏరోస్పేస్ ప్రస్తుతము విదేశాలతో పాటు రక్షణ రంగానికి కూడా అవసరమైన ఉత్పత్తులు చేసే స్థాయికి కూడా ఎదిగింది. ప్రస్తుతం ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకొని వీలైనంత మేర సామాజిక బాధ్యతతో పాటు వ్యాపారంలో భాగంగా వీలైనంత మేర ఉత్పత్తులు కూడా చేస్తామని చెప్పి కూడా రఘువంశీ ఏరోస్పేస్ ఎండి వంశీ వికాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.